హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్. చూడండి, ఈ పిక్ తీసుకొచ్చి చూపించారనమాట. సేమ్ ఇలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమన్నారు. చూడండి, నేనైతే రౌండ్ నెక్ కట్ చేసి ముందుగా ఇలా లోడింగ్ చేసి పెట్టుకున్నాను. ఇలా స్క్వేర్లా కట్ చేసి సమోసాలాగా ఇలాగా పెట్టేసి ఇలా కుట్టాను అనమాట. చూడండి, ఫస్ట్ ఇలా కుట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వెనకాల పేపర్ పెట్టేసి దాని మీద కరెక్ట్గా ఇలా రౌండ్ నెక్ వచ్చేలాగా స్టిచ్ చేయాలి. ఎదురు బదురు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో పూసలు ఇలా నీట్గా ఒకటొకటి ఇలా కలిపి నీట్గా స్టిచ్ చేసుకొని రౌండ్ నెక్ వచ్చేలాగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. వాటికి కరెక్ట్గా పైపింగ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పైపింగ్ వేసేస్తున్నాము. తాడు పైపింగే వేయాలన్నమాట. ఇలా పైపింగ్ వేసిన తర్వాత చూడండి, ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది. పై వైపున కూడా స్టార్స్ పెట్టాను చూడండి, సేమ్ అలాగే. చూడండి, హ్యాండ్స్ కూడా మోడల్ స్టిచ్ చేశాను. హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఇలా స్టార్స్ స్టిచ్ చేశాను. హ్యాండ్స్ కుచ్చులు కూడా చివరి వైపున ఇలా పెట్టాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా.